నమస్తే, దిస్ ఈస్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పాన్ ఇండియా స్టార్, అందరికి ఫేవరెట్ స్టార్, ఆల్మోస్ట్ క్రేజ్ ఉన్న స్టార్ ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ తెరకెక్కబోతూ ఉంది. మరి దీనికి సంబంధించి మారుతి గారు అంటే ప్రమోషన్స్ లో ఉన్నారు కంప్లీట్ గానే. ఈ ప్రమోషన్స్ చేస్తున్న తరుణంలోనే ఆ ఓవర్ఫ్లోలోని ఒక అడిగిన క్వశ్చన్ కి ఆయన 2 కూడా ఉండబోతోంది, రాజాసాబ్ 2 అన్నట్టుగా ఆయన చిన్న హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారంటే 2 ఉండే ఛాన్స్ ఉందా సీక్వెల్? నాకు 2 ఉండబోతుంది అని ఆశపడ్డం కరెక్టే. బట్ అది రివీల్ చేయడం వల్ల ఏనా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభాస్ గారి తాలూకు సిచ్యుయేషన్ కి ఉండే అవకాశం సహజంగా ఉండదు. ఉంటుందని ఆశపడడం కరెక్టే. పుష్ప 3 కూడా ఉంటుందని ఆశపడడం కరెక్టే. దేవర 2 కూడా ఉంటుందని ఆశపడడం కరెక్టే. ఆశపడడంలో తప్పే ఉంది. దేవర 2 వస్తుంది అనుకున్నారు కదా. దానికి సమర్థులైనటువంటి నటుడు ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు. మరి ఎందుకు రాలేదు? అలాగే పుష్ప 3 వస్తుందన్నారు, మరి ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు? అప్పుడే డైరెక్టర్ తన సొంత ఇంకేవో పిక్చర్లు చూసుకుంటున్నాడు. ఇటు అల్లు అర్జున్ చూసినట్టే అటు అట్లీ ఇంకెవరెవరో వాళ్ళ సినిమాల్లో చేస్తారు. ప్రశాంత్ నీళ్ళు వీళ్ళందరూ ఆయన వెనక ఉన్నారు గనక ఈ సినిమాలు అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి అత్యుత్సాహంతో అనుకుంటారు. బహుశా ఇది కూడా అటువంటిదే అని నేను అనుకుంటున్నాను. ఒకటి సినిమా ఏదైనా సినిమా రిలీజ్ అవ్వాలి కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఆదరణ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఒకసారి చూసుకున్న తర్వాత ప్రధానంగా ఇక్కడ ప్రభాసు కాల్ షీట్లు ఖాళీ ఉండాలి కదా. నాకు తెలిసి ప్రభాసు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేసినప్పుడే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సంవత్సరానికి 3 సినిమాలు చేస్తున్నాడు. ఈ 3 సినిమాలు చేస్తున్న తరుణంలో ఈ సినిమా ఉంటుంది అని అనుకోవడం అతిశయోక్తి అవుతుంది. బట్ ఎనీవే ఆయనకి ఆలోచనలు మంచిదే. ప్రభాస్ ఒకవేళ ఆ మాట చెప్పుకున్నట్టయితే దాన్ని మనం స్వాగతిద్దాం. కానీ హౌ ఫార్ ప్రాక్టికల్లీ ఎలిజిబుల్ అంటే అవైలబుల్ అంటే కొంచెం ఆలోచించదగ్గ విషయం కనుక ప్రభాస్ ఈ రాజాసాబ్ 2 ఉంటుందని అనుకోవడంలో తప్పే ఉంది. తప్పలేదు. ప్రాక్టికల్ గా అసాధ్యం. సార్, అంటే ముందరే ఆయన 2 ఉంటుంది అని చెప్పేస్తే ఇంకా దానిలో సస్పెన్స్ చివరికి మనం చివరిని చూసినప్పుడు కదా మనకి 2 దీని కంటిన్యూషన్ కూడా ఉంది అంటే ఒక ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ ఫోకస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా ముందరే చెప్పేయడం వలన. దాంట్లో ప్రమాదం ఉంటుందమ్మా. ఎందుకంటే వీళ్ళు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తారు కానీ అనుభవ రాహిత్యం వల్ల. ఒకవేళ 2 ఉంటుందంటే 2కి తగ్గ బ్యాంగ్ ఉండాలి కదా. బాహుబలి 2 ఎందుకు ఉంది? కట్టప్ప ఎందుకు చంపాడు అని ఒక ప్రశ్నతో వదిలిపెట్టేశాడు. అది కట్టప్ప ఎందుకు చంపాడనే మాట భారతదేశపు ప్రధానమంత్రి మోడీ గారి నోటి నుంచి కూడా వచ్చింది. అంత పాపులర్ అయింది మాట. అంత పెద్ద బ్యాంకు కావాలి. ఒక సినిమా అయిపోయిన తర్వాత రెండో సినిమా ఉందంటే ఆ సినిమాని అంతవరకు చూసిన ప్రేక్షకులు అవునరా ఇంకా కొన్ని విషయాలు తేలవలసి ఉన్నాయి, కొన్ని సమస్యలకి పరిష్కారం రావాల్సి ఉంది, ఇది రెండో సినిమాలో ఉంటుంది అనుకోవన్నమాట. అలాగ అనుకోవడానికి తగ్గ అవకాశాలు ఈ సినిమాలో ఉండాలి. అలా ఉంటే పర్వాలేదు. చెప్పవలసిందంతా మొదటి సినిమాలో చెప్పేసి శుభం కార్డు వేసిన తర్వాత మీకు రెండో సినిమా ఉంటుందంటే అది ఆశ్చర్యం. కానీ అలా కాకుండా కొన్ని ప్రశ్నార్థకంగా సినిమాని విడిచిపెట్టినట్టయితే అప్పుడు డెఫినెట్గా ప్రేక్షకుడు ఎంతవరకు ఆ సినిమా బాగున్నట్టయితే రెండో సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు. కానీ అంతవరకు
చూపించిన సినిమాయే వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చినట్టయితే రెండో సినిమా అంటే తిరగబడతారు. ఉమ్, గనక మరి ఆ సినిమా ఏ పరిస్థితుల్లో ఉందో చూడాలి కదా! ఆయన బ మారుతి గారికి ఆ ధైర్యం గాని, ఆ ఆశ గాని, లేకపోతే ఆ పట్టుదల గాని ఉండొచ్చు. ఉమ్. నిజమే. మనం స్వాగతిద్దాం. అలాగే ప్రభాస్‌కి కూడా ఉండొచ్చు. ఏదైనా ఈ సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సార్ తర్వాత అంటే కొంచెం మారుతి ఎక్కువ ఎమోషన్ అవుతున్నారు అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది ప్రమోషన్స్ లో. అలాగే దీనికి తగ్గ ప్రమోషన్ జరుగుతోందా అన్నది కూడా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. ఇంకా ప్రమోషన్ పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడున్న కాంపిటీషన్ లో మీరేమంటారు? అంటే ప్రమోషన్ అంత అవసరమా? ప్రభాస్ కి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా అంత ప్రమోషన్ ఉండడం అవసరం పడుతోంది అంటారా? లేకపోతే అందుకే కొంచెం యావరేజ్ గా పోతున్నారు అంటారా ప్రమోషన్ లో? లేదమ్మా. ఈ సినిమాకి ప్రమోషన్ చాలా తక్కువయింది. ఉమ్, రోజు రూ. 10కి రూ. 10 పెట్టి ఒక ప్రోడక్ట్ ఉన్నట్టయితే దానికి రూ. 90 ప్రమోషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రూ. 90 వల్ల 1000 కమోడిటీస్ అమ్ముడుపోతాయన్నమాట. ఉమ్. ఒక వస్తువు ఖరీదు రూ. 10 అయితే రూ. 90 పెట్టి ప్రమోషన్ చేసినట్టయితే ఆ ఒక్క వస్తువు మీద రూ. 90 ప్రమోషన్ ఖర్చు పెట్టడం లేదు. ఎప్పుడైతే ఆ ప్రమోషను వాళ్ళ తాలూకు ఆ ప్రమోట్ చేసేటువంటి విధానం ప్రజలకు నచ్చిందో, ఒకవేళ వస్తువు కొనుక్కున్నట్టయితే నిజానికి ఏమాత్రం బాగున్నా సరే 1000 మంది కొంటారు. ఉమ్. అర్థమైందా? అలాగే పిక్చర్‌లు కూడా అంతే అయిపోయాయన్నమాట. ఈ మధ్య చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయి, బాగా ఎంబీఏ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ చేసే పనేంటంటే, ఉమ్. ఒక కమోడిటీ వాటెవర్ ఇట్ మే బి. ఆ సినిమా కావచ్చు, కమోడిటీ కావచ్చు. దీన్ని హౌ లాంగ్ ఎంత పెట్టి ప్రమోట్ చేయొచ్చు అనుకుంటారన్నమాట. ఉమ్. అందుకోసమే కార్పొరేట్ కంపెనీస్‌లో ఏమి చేస్తారంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిమెంటే ఉందనుకోండి. ఆ సిమెంట్ మీద సంవత్సరానికి ఒక 4,00,00,000, 5,00,00,000 ప్రమోషన్ కోసం బడ్జెట్ తీస్తారు. వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఒక భాగం. అలాగే ఇప్పుడు సీజనల్ ప్రమోషన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. పౌడర్స్ గానీ, క్రీమ్స్ గానీ, లేదా కూల్ డ్రింక్స్ గానీ, ఇవన్నిటి మీద కూడా వాడి కమోడిటీ తాలూకు ఖరీదు ఒకటేనట్టయితే దాని మీద ఓ 10,00,00,000 ప్రమోషన్ చేస్తారన్నమాట. వాడికి ఓ 100, 150,00,00,000 రాబడొస్తుంది. ఇలాగుంటుంది. అందు వెన్ కంపేర్ టు దట్ ఈ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూసుకున్నట్టయితే రాజాసాబ్‌కి ప్రమోషన్ ఏ కారణం చేతో బాగా తక్కువయింది. రాజాసాబ్‌లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ మాత్రమే. ఉమ్. అంతే. ప్రభాసుని గురించి, సినిమా గురించి మాట్లాడటం గానీ, ప్రభాస్ లేకపోతే ఆ సినిమా గురించి అంత ఎక్కువ మంది మాట్లాడుకోరు కదా! ఈరోజు మీరు ప్రశ్న వేయరు, నేను సమాధానం చెప్పను. అవును. కనుక ప్రభాసే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నాడు. ఇక ముందైనా సరే ఇంకా 12 రోజులు సమయం ఉంది గనక, ఇలా ఉమ్. మనం చెప్పుకుంటాం. కొన్ని కొన్ని బాగా ఫోకస్ చేయవలసిన అవసరాలున్నాయి. అవును. ప్రభాస్ ఈ సినిమాలో ప్రభాస్ ఏమిటి? ఎంత కష్టపడ్డాడు? ప్రభాస్‌కి మైల్ స్టోన్ అనదగ్గ సన్నివేశాలు ఏవైనా ఉన్నాయా? ఉమ్. ఇటువంటివన్నీ కూడా జనంలోకెళ్ళాలి. అవును. అలాగే ఇందులో మారుతి చూపించినటువంటి వైవిధ్యభరితమైనటువంటి కథనం ఏమిటి? ఇటువంటివన్నీ జనంలోకి వెళ్ళినట్టయితే జనంలో ఒక ఆసక్తి పెరుగుతుంది. ఉమ్. అదే విధంగా మనం కూర్చొని ఈ సినిమా బాగా ఆడుతుందనుకోవడం, ఇప్పుడు ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం నా దృష్టిలో ఇట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఎవరు కూడా స్క్రీన్ మీద ఆయన అర్ధరసగా ఉంటారు గానీ, కంటతడి పెట్టి కళ్ళు నులుముకున్నట్టయితే, ఆ స్టేచర్ కొంచెం డౌన్ అవుతుంది ఉమ్. జనరల్‌గా. ఆయనకి తెలియక ఆ పని చేశారు గానీ, ఆయన మాట్లాడుతుండగా మనకి కళ్ళమ్మట నీళ్లు తిరగాలి. అవును. ఆ ఆయన కళ్ళమ్మట నీళ్లు తిరుగుతూ, ఆయన ఏడుస్తూ మాట్లాడడం గాదు. ఆయన ఒక మాట చెబుతుంటే చూసేవారి తాలూకు హృదయం ద్రవించాలి. ఉమ్. అది పద్ధతి. బహుశా ఆయన తెలియకపోవచ్చు. అలా అవును. చేసుండొచ్చు అనుకోండి. బట్ వాటెవర్ ఇట్ మే బి ఇక్కడ ఎమోషన్ కాదు కావలసింది.
పట్టుదలగా ఉన్నావు, పట్టుదలగా ఉన్నావు, దీక్షగా పనిచేసావు, అంతే బాధ్యత. నేను చేశాను, నేను చేయవలసిన పని నేను చేశాను, నా వంతు నా కృషి శక్తివంతం లేకుండా నెరవేర్చుకున్నాను అని స్టబ్బర్న్గా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుండేది. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.